ఈరోజు మనం చూస్తున్నది జస్ట్ ఒక న్యూస్ ఐటం కాదు. ఇదొక వ్యక్తి 3 దశాబ్దాల ప్రయాణం. ఆయన పడ్డ కష్టం, ఆయన క్రమశిక్షణ, ఆయన అంకితభావం, వీటన్నింటి వెనుకున్న కథ. సో ఇది కేవలం హెడ్లైన్స్లో చూసే విషయం కాదు, అంతకు చాలా మించింది. పవన్ కళ్యాణ్ అనగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ఇదే కదా, ఒక పవర్ఫుల్ సినిమా స్టార్. కాని ఇది ఆయన కథలో కేవలం ఒక అధ్యాయం మాత్రమే. ఆ తర్వాత కొంతమందికి ఆయన ఇలా కనిపిస్తారు, ఒక రాజకీయ నాయకుడిగా. కాని ఆశ్చర్యంగా ఇది కూడా ఆయన కథలోని మరో పేజీ మాత్రమే. అసలు కథ వేరే ఉంది. అవును, సినిమా, రాజకీయాలు ఈ రెండింటినీ దాకి ఆయనకు ఇంకో ప్రపంచముంది. ఇప్పుడు ఆ ప్రపంచమే ఆయన గుర్తించింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దీని గురించే. ఇది అక్షరాలా నిజం. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇప్పటిదాకా ఏ హీరో కూడా అందుకొని ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవమిది. సరే, అసలు పవన్ కళ్యాణ్కు ఈ రేంజ్లో క్రేజ్ ఎందుకుంది? అది కేవలం ఆయన సినిమాల వల్లేనా, లేక దాని వెనక మనకు తెలియని ఇంకేదైనా కారణముందా? చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా హీరోలకు హిట్లు పడితే క్రేజ్ వస్తుంది. కాని ఈయన విషయంలో లెక్కలు వేరేలా ఉంటాయి. ఒక్క సినిమా అనౌన్స్మెంట్ చాలు, ఆ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంతకీ ఏంటి ఈ మ్యాజిక్? అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. ఈ క్రేజ్ సక్సెస్ల నుంచి వచ్చింది కాదు, ఆయన పర్సనాలిటీ నుంచి వచ్చింది. మరి ఆ వ్యక్తిత్వాన్ని అంత బలంగా నిలబెట్టింది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక అసలు విషయంలోకి వద్దాం. పవన్ కళ్యాణ్ అందుకున్న ఆ అత్యున్నత మార్షల్ గౌరవం ఏంటి, దాని గొప్పతనమేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, ఇదేదో ఫంక్షన్లో ఇచ్చే అవార్డు లాంటిది కాదు. మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో 5th డాన్ అనేది చాలా పెద్ద స్థాయి. అది సాధించాలంటే స్కిల్లుంటే సరిపోదు. దాని వెనుక అపారమైన జ్ఞానం, క్రమశిక్షణ ఉండాలి. దీన్ని ఇచ్చింది కూడా సోగో బుడో కండ్రికై అనే జపాన్లోని అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ. ఒక్కసారి ఊహించుకోండి, ఇది ఒక్క రోజులోనో ఏడాదిలోనో వచ్చింది కాదు. ఏకంగా 3 దశాబ్దాల కఠోరమైన క్రమశిక్షణ, రోజూ చేసే ప్రాక్టీస్, యుద్ధకళలపై ఆయన చేసిన రీసెర్చ్, అన్నింటికన్నా ముఖ్యంగా జపనీస్ సమురాయ్ ఫిలాసఫీని లోతుగా అర్థం చేసుకున్నందుకు దక్కిన గౌరవమిది. ఇది మరో అద్భుతమైన విషయం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న టకేడా షింగెన్ క్లాన్ అనేది చాలా పవిత్రమైనది. అలాంటి క్లాన్లో జపాన్ బయటి వ్యక్తికి, అందులోనూ ఒక తెలుగు వ్యక్తికి చోటు దొరకడమనేది నిజంగా మాటల్లో చెప్పలేనిది. వీటన్నింటికీ కలిపి ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని బిరుదిచ్చింది. ఇది కేవలం ఒక పేరు కాదు, ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ కమ్యూనిటీ ఇచ్చిన ఒక స్టాంప్ అన్నమాట. సరే, ఇంత ట్రైనింగ్, ఇంత నైపుణ్యం ఉన్న వ్యక్తి సినిమాల్లో ఫైట్స్ చేస్తే ఎలా ఉంటుంది? మనం తెరపై చూసే యాక్షన్కు, ఆయన నిజ జీవిత సాధనాకు ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఇప్పటివరకు ఆయన మార్షల్ ఆర్ట్స్ ఒక స్టైల్ స్టేట్మెంట్లా మారిపోయాయి. కానీ ఆ ఫైట్స్ కేవలం కెమెరా కోసం డిజైన్ చేసినవి కావు. అవి దశాబ్దాలుగా ఆయన చేసిన నిజమైన ప్రాక్టీస్ నుంచి పుట్టినవి. అందుకే ఆయన యాక్షన్ సీన్స్లో ఆర్టిఫిషియల్గా కాకుండా అంత రియలిస్టిక్గా, పవర్ఫుల్గా ఉంటాయి. అయితే మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం ఫైటింగ్ మాత్రమే కాదు కదా, దాని వెనుక ఒక బలమైన ఫిలాసఫీ ఉంటుంది. మరి ఆ యోధుడి తత్వం ఆయన జీవితాన్ని, రాజకీయ ప్రయాణాన్ని ఎలా నడిపించిందో చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సినిమాల్లో తిరుగులేని స్టార్డమ్ ఉన్నా ఆయన ఆగలేదు. రాజకీయాల్లోకి వచ్చారు, ఓడిపోయారు, విమర్శలెదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు పడ్డారు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ నేర్పే మొదటి పాఠం ఇదే. ఎన్నిసార్లు కింద పడినా మళ్లీ లేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. లక్ష్యం చేరే వరకు సాధన ఆపకూడదు. ఈ ఫిలాసఫీ లైఫ్కైనా, పాలిటిక్స్కైనా, దేనికైనా ఒకటే కదా. మరి ఒక వ్యక్తి సాధించిన ఈ ఘనత మొత్తం తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా ఎలా మారుతుంది? చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. సినిమా, పాలిటిక్స్, ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్, ఈ 3 కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్స్. ఇలాంటి 3 రంగాల్లో ఒకే వ్యక్తి టాప్ లెవెల్కు చేరుకోవడమనేది ప్రపంచంలోనే చాలా చాలా అరుదైన విషయం. ఇది ఆయన పట్టుదలకి, ఆయన హార్డ్వర్క్కి ఒక నిలువుటద్దం. అందుకే ఈ విజయం పార్టీలకు, రాజకీయాలకు సంబంధించింది కాదు. ఒక తెలుగు వ్యక్తి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద గౌరవాన్ని అందుకోవడమనేది మనందరికీ, తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమైన క్షణం. మరి పవన్ కళ్యాణ్ సాధించిన ఈ గ్లోబల్ హానర్ గురించి మీకేమనిపిస్తోంది?
ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీలు, వాటి వెనకున్న ఎనాలిసిస్ మీకు నచ్చుతున్నాయా? మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ ఎనాలిసిస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని డీప్ ఎనాలిసిస్ల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.